హాయ్ ఫ్రెండ్స్, హలో అండి. పల్లీల కారం పొడి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ముందుగా పల్లీలు అయితే తీసుకోవాలి, ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఒక పెనం అయితే పెట్టి అందులో పల్లీలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఈ కారం పొడి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా మన వీడియో చివరిని చూస్తుందంటే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఫ్రెండ్స్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే వేగాయి ఫ్రెండ్స్. కాబట్టి ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను నేను. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలి. వీటిని దూరంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఉప్పు వేసి రోట్లో మెత్తగా దంచుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలతో వేయాలి ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. తర్వాత పల్లీలు చల్లారిన తర్వాత ఈ విధంగా పొట్టని తీసుకోవాలి. ఒక బౌల్తో పొట్టంతా తీసుకోవాలి ఫ్రెండ్స్. పొట్టంతా తీసుకొని పొట్టంతా పక్కన చెరుక్కోవాలి ఫ్రెండ్స్. చాట్లో వేసుకొని ఇప్పుడు వీటిని మిక్సీలో వేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్సీలో అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే దీన్ని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇంకా రోట్లో వేసి దంచుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండుమిరపకాయలు మెత్తగా దంచుంటాం కదా, దాంట్లో వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మెత్తగా దంచుకోవాలి. తర్వాత వచ్చి తెల్లవాయలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఒక బౌల్లోకి అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది 1 month అయినా స్టోరేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.